ఈ రోజు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి ప్రెస్ మీట్ ఇవ్వడానికి వస్తే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా విడుదల చేయలేదు. కానీ ముఖ్యమంత్రి 750 కోట్లు విడుదల చేశామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. అందుకే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను మీడియాకి ఇవ్వడానికి వస్తే పోలీసులు దౌర్జన్యంగా ఉగ్రవాదుల్లాగా సర్పంచ్లు అరెస్టు చేశారు. గ్రామాలను అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే మా బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మా బిల్లు విడుదల చేసే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరిస్తూ ముందు ఇంకా తీవ్రంగా ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నామన్నారు. గ్రామంలో సర్పంచులు బిల్లులు రాక ఇబ్బందులు పడుతూ మరి అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం, రిక్వెస్ట్ చేయడము, నిరసన కార్యక్రమాలు చేయడము, అనేక సార్లు కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధాలకు గురైన సమస్య ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసిరు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాం, భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి గ్రామాల్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం అధికారుల ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అధికారుల ఒత్తిడి మేరకు మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఏ ప్రభుత్వానికో ఏ నాయకులకు మేము పనిచేయలేదు. కొందరు అంటున్నారు గత ప్రభుత్వంలో పనిచేశారు కదా, గత ప్రభుత్వం వెళ్ళాలి కదా. ఇవాళ మేము సర్పంచ్లో అంటా ఉన్నాము, గత ప్రభుత్వం కట్టిన బిల్డింగులలో, గత ప్రభుత్వం కట్టినటువంటి కలెక్టరేట్లలో, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి బంగ్లాల్లో మీరు పరిపాలన చేయట్లేరా? మరి మా కాడికి వచ్చినాక మీరెందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? గత పెండింగ్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కోట్లాది రూపాయలు మీరు ఇవ్వట్లేదా? మా సర్పంచ్లో ఉన్నటువంటి చిన్న చితక బిల్లుల్ని మీరు ఎందుకు మంజూరు చేయట్లేదని మేము సర్పంచ్లో అడుగుతా ఉన్నాం. మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అనేక సంఘాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాం. మా కుటుంబ సమేతంగా రోడ్లు ఎక్కపరుస్తుంది. ఇప్పటి వరకు అనేక రకాలుగా మేము